హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్. 30 కోట్ల రెమ్యునరేషన్ నుండి 9 కోట్లకు పడిపోయిన ఆ స్టార్ హీరో ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. హీరోలకి ఊహించకుండా తిరుగులేని స్టార్ డమ్ని ఒక్కొక్క సినిమా తీసుకొస్తుంది. అదే హీరోకి మరో సినిమా నిండా ముంచేస్తుంది. హిట్ అయిందా మూవీ ఆ హీరో రెమ్యునరేషన్ అమాంతంగా పెంచేసినట్లే. ఫ్లాప్ అయితే మాత్రం తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ ఫార్మాలిటీనే స్టార్ హీరోలైనా సరే చిన్న హీరోలైనా సరే అప్లై చేస్తుంటారు. మామూలుగా ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులు అనేది సహజం. ప్రస్తుతం ఒక స్టార్ హీరో పరిస్థితి అలాగే ఉంది. ఆ హీరో ఎవరో కాదండి, బాలీవుడ్ లోనే స్టార్ హీరోల్లో ఒకరైన టైగర్ ష్రాఫ్. ఆయన గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ స్టార్ నటుడైన జాకీ చాప్ కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ఒక స్టార్ డౌన్ తెచ్చుకున్నాడు. డాన్స్ యాక్టింగ్ సీన్లలో టైగర్ ష్రాఫ్ దిట్ట అనిపించాడు. ఆయన హీరోగా బాలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టిన చిత్రం వర్షం. అదేంటండి, వర్షం ప్రభాస్దే కదా టైగర్ ష్రాఫ్ కు క్రేజ్ తెచ్చిపెట్టిందని అనుకుంటున్నారా? వర్షం ప్రభాస్దే, కానీ ఇది రీమేక్. బగ్గీలో మాత్రం టైగర్ ష్రాఫే హీరో. షబ్బీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టైగర్ ష్రాఫ్ ని 100 కోట్ల క్లబ్లో నిలబెట్టి కేవలం 35 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 129 కోట్ల దాకా కలెక్షన్ చేసి డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా నమోదు చేసింది. అంతేకాదండి, ఈ సినిమాలో విలన్ గా నటించింది ఎవరో కాదండి, మన టాలీవుడ్ హీరో సుధీర్ బాబు. ఆ తర్వాత బగ్గీ 2, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, వార్, ఇలా బ్యాక్ టు బ్యాక్ ఇట్టులతో హిందీ నాట మంచి మార్కెట్ ని సంపాదించుకున్నాడు. కానీ గత కొంతకాలంగా టైగర్ ష్రాఫ్ ఇట్టు కోసం నానా తంటాలు పడుతున్నాడు. మరి వారు తర్వాత ఇప్పటి వరకు టైగర్ ష్రాఫ్ కి సాలిడ్ హిట్ అనేది లేదు. తర్వాత చేసిన బగ్గీ 3 యావరేజ్ అవగా హీరో పంతి, గణపతి, బడేమియా షోటేమియా సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. డిజాస్టర్లు అంటే మళ్ళీ మామూలు డిజాస్టర్లు కావు. కనీసం బడ్జెట్ లో పావంతు కూడా కలెక్షన్ సాధించలేకపోయాయి. దీంతో టైగర్ ష్రాఫ్ కెరియర్ గ్యాప్ ఒక్కసారిగా కింద పడిపోయింది. మొన్నటి వరకు ప్రతి సినిమాకి 30 కోట్లు తీసుకున్న టైగర్ ష్రాఫ్ ఇప్పుడైతే 9 కోట్లకు పడిపోయాడు. దీంతో తను చేస్తున్న సింగం అగైన్ మూవీకి 9 కోట్లు మాత్రమే తీసుకుంటున్నారట. దీంతో పాటు టైగర్ ష్రాఫ్ ఈగల్ సినిమా కూడా చేస్తున్నారట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.